అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభావాని. వెబ్3 కొన్నేళ్ల క్రితం ఇంటర్నెట్లో ద నెక్స్ట్ బిగ్ థింగ్ అవుతుందనుకున్న ఈ వెబ్3 ఇప్పుడు ఏమైంది? ఇదివరకున్నంత హైపు స్పాట్లైటు ఎందుకని లేవు? డీసెంట్రలైజేషన్, డిజిటల్ ఓనర్షిప్, డిజిటల్ సెన్సర్షిప్ ఇటువంటి పెద్ద పెద్ద పదాలన్నీ డిస్కస్ చేసిన ఈ వెబ్3 ఇప్పుడు ఎందుకని అంత డిస్కషన్లో లేదు? విల్ డిస్కస్ అబౌట్ ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ వెబ్3 అండ్ దాంతోపాటు మీరు కనుక డెవలపర్స్ అయితే మీరు వెబ్3, బ్లాక్ చైన్ ఇటువంటి టెక్నాలజీస్ నేర్చుకోవాలా? విల్ డిస్కస్ ఆల్ ఆఫ్ దాట్. డెఫినెట్లీ ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, హిట్ దట్ లైక్ బటన్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముందుగా ఒక 2 minutes వెబ్1 అండ్ వెబ్2 అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. ఇంటర్నెట్ యొక్క వెరీ వెరీ ఎర్లీ స్టేజెస్లో ఇంటర్నెట్లో ఇంటరాక్టివిటీ ఉండేది కాదు. ఇంటర్నెట్ యూస్ టు బీ ఫుల్ ఆఫ్ ఓన్లీ స్టాటిక్ పేజెస్, అంటే రీడ్ ఓన్లీ కాంటెంట్ ఉండేది. ఇప్పుడు మీ ఇంటికి రోజు న్యూస్ పేపర్ వస్తుంది. ఆ న్యూస్ పేపర్తో మీరు ఇంటరాక్ట్ అవ్వగలరా? నో కదా. కానీ ఆ న్యూస్ పేపర్లో ఉన్న కంటెంట్ కోసం తెప్పించుకుంటారు, చదువుతారు. ఇంటర్నెట్ యూస్ టు బి లైక్ దాట్. మీరు కంటెంట్తో ఇంటరాక్ట్ అవ్వలేరు. ఎవ్రీథింగ్ యూస్ టు బి స్టాటిక్. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ ఉన్న వికీపీడియా ఈజ్ యాక్చువల్లీ బెటర్ దాన్ వెబ్1 అనమాట, రైట్? సో అంత స్టాటిక్గా ఉండేది. ఆ తర్వాత విత్ ద రెవల్యూషన్ ఆఫ్ ఫేస్బుక్, గూగుల్, ఆల్ ఆఫ్ దిస్ వెబ్2 వచ్చింది. అరౌండ్ 2003-2004 టైంలో వెబ్2 స్టార్ట్ అయింది. సో వెబ్2లో ఇట్ వాజ్ నాట్ జస్ట్ రీడ్ ఓన్లీ కాంటెంట్, ఇట్ వాజ్ రీడ్ అండ్ రైట్ టైప్ ఆఫ్ కాంటెంట్. సో ఇవాళ అరౌండ్ a majority of content in the internet is not produced by companies, right? ఇప్పుడు ఫేస్బుక్ ఉంది, గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఆల్ దిస్. దాంట్లో కంటెంట్ గూగులో, యూట్యూబో, ఫేస్బుక్కో క్రియేట్ చేయట్లేదు. ఇట్స్ వీ కామన్ యూజర్స్, రైట్? సో మనకి రీడ్తో పాటు రైట్ క్యాపబిలిటీ వచ్చింది, రైట్? సో ఇంటరాక్టివిటీ పెరిగింది. సో ఇక్కడ స్టాటిక్తో బోర్ కొట్టేసింది కాబట్టి దాన్ని సాల్వ్ చేస్తూ వీ గాట్ రీడ్ రైట్ టైప్ ఆఫ్ కాంటెంట్ ఇన్ వెబ్2. కానీ ఈ వెబ్2లో ఏంటంటే ఇప్పుడు నేను రోజు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే పెన్స్ గురించి గూగుల్లో సెర్చ్ చేస్తున్నాను, యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నాను, రైట్? ఆటోమేటిక్గా ఆఫ్టర్ సమ్ టైమ్ మీకు వేరే పేజ్ ఓపెన్ చేసినప్పుడు దాంట్లో అమెజాన్లో పెన్స్ యాడ్సే వస్తాయి. సో బేసిక్గా మనం కన్జ్యూమ్ చేస్తున్న కాంటెంట్ ద్వారా మనమే ఈ ఏదైతే కంపెనీస్ ఉన్నాయో వాటికి ప్రొడక్ట్స్గా మారుతున్నాం. సో మన డేటా వాళ్ళ చేతుల్లో ఉంది. దే కెన్ కంట్రోల్ అవర్ డేటా, దే కెన్ యాక్చువల్లీ కంట్రోల్ వాట్ వీ కన్జ్యూమ్. ఇవాళ యూట్యూబ్లో మీరు ఈ వీడియో చూస్తున్నారంటే దానికి కారణం యూట్యూబ్ మీకు ఈ వీడియోని చూపిస్తుంది. చూపించకపోతే మీరు చూడలేరు, రైట్? సో ఈ కంపెనీస్ మన డేటాని అండ్ మన బిహేవియర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయని చెప్పి బేసిక్గా చాలామంది ఈ వెబ్3 అవసరం అని చెప్పి దీని గురించి ఇనీషియల్గా ఆ హైప్ తెచ్చారు. సో వెబ్3 ఈజ్ యాక్చువల్లీ రీడ్, రైట్ అండ్ ఓన్ అనమాట. సో యూ ఓన్ యువర్ డేటా. రీడ్, రైట్, ఓన్ అన్నప్పుడు మీకు అనిపించవచ్చు, అన్నా మనం అంత ఎక్కువ డేటా ఏమి ఇచ్చేస్తాం? నో గైస్, ఇవాళ ఎవ్రీథింగ్ ఈజ్ డేటా. మీరు ఈ వీడియోని ఎంతసేపు వాచ్ చేస్తున్నారు? ఇట్స్ డేటా. లైక్ చేశారా చేయలేదా? ఇట్స్ డేటా. కమెంట్లో ఏం పెట్టారు? ఇట్స్ డేటా, రైట్? మీరు యూట్యూబ్ని ఎంతసేపు వాడుతున్నారు? అందులో ఎంతసేపు వంశీభావాని చూస్తున్నారు? ఏ టైప్ ఆఫ్ కాంటెంట్ చూస్తున్నారు? స్విగ్గీ, జొమాటో వాడుతున్నారా? దాంట్లో ఏ ఫుడ్ ఆర్డర్ పెడుతున్నారు? వెజ్జా, నాన్ వెజ్జా? ఏ హోటల్ దూరంగా ఉంది, దగ్గరగా ఉందా? ఎంత దూరంలో ఉంది? ఎంత పే చేస్తున్నారు? మీ లైఫ్ టైం యాక్టివిటీ ఆన్ సమ్ ప్లాట్ఫామ్ ఎంత? మీరు అమెజాన్లో పర్చేసెస్ చేస్తున్నారా? ఎక్కువ ఎటువంటి గూడ్స్ పర్చేస్ చేస్తున్నారు? ఎవ్రీథింగ్, లైక్ మీరు లెగిసిన కాడి నుంచి పడుకునేదాకా ఎవ్రీథింగ్ ఈజ్ జనరేటింగ్ డేటా, రైట్? అండ్ కంపెనీస్కి ఈ డేటా ఎందుకు చెప్పండి? వాట్ విల్ దే డూ విత్ యువర్ డేటా? ఒక అబ్బాయి ఉన్నాడు, తిను కూర్చొని యూట్యూబ్లో టైంపాస్ చేస్తున్నాడంట అంటే వాళ్ళకి ఏంటి లాభం? లాభం ఉంది. బేసికలీ దే క్యాన్ యూజ్ దాట్ డేటా టు టేక్ ఇంటెలిజెంట్ బిజినెస్ డెసిషన్స్. అండ్ దీనికోసం వాళ్ళు వాడేది డేటా సైన్స్. సో మీకు ఒకవేళ డేటా సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్ ఆడిన్ స్కూల్స్ డేటా సైన్స్ కోర్స్. దిస్ ఈజ్ అ లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ కోర్స్. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అండ్ ఒక డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ కూడా ఉంటుంది. వీళ్ళ అప్కమింగ్ కోహోర్ట్ 28th September స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ని ఫిల్ చేయండి, దిల్ కాల్ యూ బ్యాక్. ఐ మీన్ నాట్ జస్ట్ ఇంట్రెస్ట్, ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ ది కోర్స్, ఏం నేర్పిస్తారు, ఎలా నేర్పిస్తారు, ఎన్ని రోజులు ఉంటుంది, రైట్? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఆఫ్ దోస్ డౌట్స్, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఫిల్ ద ఫామ్, దిల్ కాల్ యూ బ్యాక్. లెట్స్ సే you're using
యూట్యూబ్, రైట్? సో యూట్యూబ్ ఈజ్ ద సెంట్రల్ అథారిటీ ఫర్ ఎవ్రీథింగ్ ఆన్ యూట్యూబ్. ఇన్స్టాగ్రామ్లో మెటా ఈజ్ ద అథారిటీ ఫర్ ఎవ్రీథింగ్ దాట్ హ్యాపెన్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, రైట్? సో ఆ విధంగా సెంట్రల్ అథారిటీ లేకుండా ఎవ్రీథింగ్ షుడ్ బీ డీసెంట్రలైజ్డ్ అనే విధంగా ఈ వెబ్3 అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇదేదో కొత్తది కాదు, ఎప్పటి నుంచో ఉంది. సో దీనికోసం బ్లాక్ చైన్ అనే టెక్నాలజీ బాగా అవసరం. సో బ్లాక్ చైన్లో ఎవ్రీథింగ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్, సెంట్రల్ సర్వర్స్ ఏమీ ఉండవు, ఇట్ విల్ బీ ఆన్ అ పీర్ టు పీర్ నెట్వర్క్, రైట్? అండ్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఎనానిమిటీ. సో బేసిక్గా ఎవరేం చేస్తున్నారు అనేది కూడా తెలియదు. సో ఇన్ దట్ వే మీ డేటా థర్డ్ పార్టీకి వెళ్ళదు. సో దట్ వాస్ ది ఐడియా. సౌండ్స్ లైక్ అ గ్రేట్ ఐడియా కదా. కానీ ఇనీషియల్గా దీనికి ఇంత హైప్ రావడానికి కారణం ఈ కాన్సెప్ట్ మాత్రమే కాదు. వెబ్3కి ఇనీషియల్గా హైప్ రావడానికి మెయిన్ కారణం ఒకటేమో డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్. పేరు చెప్పమంటారా? బిట్ కాయిన్, క్రిప్టోకరెన్సీ, రైట్? ఒక 2-3 years బ్యాక్ తెగ వినిపించిన పేరు, అవునా కదా? సో మీరు చూసుకుంటే 21-22 టైంలో లైక్ యూ స్టార్టెడ్ సీయింగ్ దిస్ డ్రాప్. సో అందువల్ల హైప్ తగ్గిపోయింది. కానీ హైప్ వల్ల ఒక రేంజ్లో పెరిగింది. సో డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ వాజ్ వన్ ఆస్పెక్ట్, ఈ క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్. సెకండ్ ఆస్పెక్ట్ వాజ్ డిజిటల్ యాసెట్స్. మీకు గుర్తుంటే ఎన్ఎఫ్టీస్ అని చెప్పి నాకు ఇప్పటికీ కూడా ఎన్ఎఫ్టీస్ మీద అంటే అంత పెద్ద ఒపీనియన్ లేదు. ఎందుకంటే అప్పట్లో పిక్సలేటెడ్ ఇమేజెస్ని కోట్లు పెట్టి ఎన్ఎఫ్టీస్గా కొనుక్కునేవారు. ఈవెన్ సినిమాలు కూడా మీకు గుర్తుంటే ఆ ట్రెండ్లో ఫాలో అవుతూ చాలా బాలీవుడ్ సినిమాస్ కూడా యాక్చువల్లీ, ఇన్ఫ్యాక్ట్ హాలీవుడ్ అయితే బోల్డ్ అని, దే యూస్ టు డ్రాప్ ఎన్ఎఫ్టీస్, ఎన్ఎఫ్టీ డ్రాప్స్ అనేవారు, గుర్తుందా? సో బేసిక్లీ ఇట్ వాజ్ అ క్విక్ మనీ కదా. చాలామంది లెట్సే జస్ట్ ఇమాజిన్ అండి, ఒక పిక్సలేటెడ్ ఇమేజ్ ఈజ్ సంథింగ్ వర్త్ క్రోర్స్ అన్నప్పుడు డస్ దట్ నాట్ సౌండ్ లైక్ అ సూపర్ ఐడియా టు మేక్ మనీ? నేను ఒక పిచ్చే బొమ్మ గీస్తే దాన్ని కోట్లు పెట్టి కొనుక్కుంటారు అని మీకు అనిపిస్తే, తెలిస్తే, విల్ యూ నాట్ బీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్? అండ్ పబ్లిక్కి అంత ఎక్సైట్మెంట్ వచ్చే ఏ న్యూస్ అయినా సరే ఇట్స్ కాంటెంట్ ఫర్ మీడియా. ఒక సినిమా ఉందండి, ఒక సినిమాకి ఓపెనింగ్స్ బాగా రావాలి అంటే లెట్సే ఆ సినిమాలో పెద్ద హీరో ఆర్ పెద్ద డైరెక్టర్ లేరు, అయినప్పటికీ హైప్ రావాలి అంటే దాని గురించి బోల్డ్ అంత కంటెంట్ సోషల్ మీడియాలో రావాలి, అవునా కదా? సో కాంటెంట్ ఈజ్ ఎవ్రీథింగ్, కాంటెంట్ బిల్డ్స్ అప్ ది హైప్. సో ఆ విధంగా బోల్డ్ అంతా హైప్ వచ్చేసింది, రైట్? సో ఆ హైప్ కారణంగా చాలామంది డెవలపర్స్ కూడా నేర్చుకున్నారు. ఐ కమ్ టు దట్ పాయింట్, ఓకే? ఇంకా నేను మీరు నేర్చుకోవాలా వద్దా అనే విషయం గురించి మాట్లాడట్లేదు, బట్ డెఫినెట్లీ ఇట్ వాజ్ అ హైప్. ఆ హైప్ అయితే ఇప్పుడు లేదు. సో దీస్ వర్ ది 2 main రీజన్స్ ఫర్ ది హైప్, అండ్ ఇవే 2 main రీజన్స్ ఫర్ ది ఈ ఫాల్ కూడా. ఎందుకంటే ఎక్కువ రోజులు ఈ హైప్ వీటి మీద సస్టైన్ అవ్వలేదు. ఆ తర్వాత ద మెయిన్ రీజన్ ఫర్ ద ఫాల్ ఇన్ హైప్ ఈజ్ ఎస్, ఇట్ ఈజ్ AI, రైట్? జస్ట్ టేక్ అబౌట్ దీస్ ఎన్ఎఫ్టీస్ కేస్ అండి. ఇవాళ మీరు కూర్చుని వితౌట్ పేయింగ్ ఎనీ సింగిల్ పెనీ మీకు నచ్చినట్లుగా ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాట్ డూ యూ మీన్ బై ఎన్ఎఫ్టీస్ నౌ? ఇట్ వాజ్ జస్ట్ స్కామా కాదా? అంత పెద్దోళ్ళం కాదా మనం? దేర్ వర్ లాట్ ఆఫ్ వెంచర్ క్యాపిటలిస్ట్ ఇన్వాల్వ్డ్, బోల్డ్ అని స్టార్టప్స్ వచ్చాయి, బోల్డ్ అంత మనీ పూర్ అయింది, దేర్ వాజ్ అ బిగ్ బబుల్ అండి. బోల్డ్ అని స్టార్టప్లు వచ్చాయి, బోల్డ్ అంత ఇన్వెస్ట్మెంట్ జరిగింది, వేల కోట్లు దాంట్లో ఫండింగ్ వచ్చింది. బట్ పోస్ట్ కోవిడ్ ఆర్ కోవిడ్కి 2-3 years తర్వాత ఈ బబుల్ బర్స్ట్ అయిపోయింది. నా బేసికలీ ఈ హైప్ అదే విధంగా కంటిన్యూ ఎప్పుడయ్యేది? ఇప్పుడు AI ఉందండి, AI హైప్ వచ్చింది ఆఫ్టర్ ChatGPT. బట్ ఆ హైప్ ఇంకా ఎందుకు ఉంది? ఇంకా AI అంటే అంత కంటెంట్ ఎందుకు ఉంది ఇంటర్నెట్లో, మీడియాలో? బికాస్ ఇట్ లివ్డ్ అప్ టు ద హైప్. ఏఐలో వచ్చిన స్టార్టప్స్ అన్నీ కూడా, ఏఐలో ఫండింగ్ జరుగుతున్న స్టార్టప్స్ అన్నీ కూడా, దే ఆర్ మేకింగ్ మనీ, దే ఆర్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. బేసిక్లీ ఏదైతే క్లెయిమ్తో అది స్టార్ట్ అయిందో, రీడ్ రైట్ ఓన్, అది ఫుల్లీ ఇంప్లిమెంట్ కాలేదు. ఫుల్లీ ఇంప్లిమెంట్ అయితే ఇట్ వాజ్ నాట్ ఈజీ ఫర్ జనరల్ పబ్లిక్ టు యూజ్. ఇప్పుడు ఏఐకి ఇంత హైప్ రీసెంట్ 1-2 yearsలో రావడానికి కారణం ఏంటి? నా దృష్టిలో ఇట్ ఈజ్ సింప్లీ ChatGPT, రైట్? జీపీటీ కూడా కాదు, ఓపెన్ ఏఐ వల్ల యాక్చువల్ ఏఐ, ఈ జీపీటీ యొక్క APIs కూడా కాదు.
ఇట్ వాజ్ సింప్లీ చాట్ జీపీటీ. ఒక సింపుల్ చాట్ లాంటి ఇంటర్ఫేస్లో మీరు క్వశ్చన్స్ అడిగి ఏఐతో మాట్లాడితే అది మీకు తెలియని విషయాలు కూడా చెప్పేసేది, లైక్ చెప్పేస్తుంది. అండ్ ఈ కంప్లీట్ ప్రాసెస్లో మీరు ఎక్కడా కష్టపడట్లేదు, ఎక్కడా మీకు నాన్ ఇంట్యూటివ్గా లేదు, రైట్? నార్మల్గా మీరు వాట్సాప్లో చాట్ చేస్తున్నట్టు చాట్ చేస్తున్నారు అంతే. సో టెక్నికల్ కాని వాళ్ళకు కూడా ఇట్ వాజ్ నాట్ అ బిగ్ మెస్, రైట్? బట్ దాట్ వాజ్ నాట్ ద కేస్ ఇన్ వెబ్3 ఎర్లీ స్టేజ్ స్టార్టప్స్. సో కాంప్లెక్సిటీ హైడ్ చేయలేకపోయాయి, రైట్? అండ్ యూజువల్లీ వెబ్3 ఈజ్ నాట్ ఈజీ అండి. ప్రతి ట్రాన్సాక్షన్కి మీకు గ్యాస్ బర్న్ అవుతుంది. ఓకే, ఐల్ నాట్ గోయింగ్ టు వాట్ ఈస్ గ్యాస్ అండ్ డౌస్, బట్ స్మార్ట్ కాంట్రాక్ట్స్ అని ఉంటాయి, రైట్? దాంట్లో మనం ట్రాన్సాక్షన్స్ ఎగ్జిక్యూట్ చేస్తాం. సో దానికోసం వీల్ నీడ్ సమ్ గ్యాస్. అంటే ఇప్పుడు ఈ గ్యాస్ ఏంటి? ఈ ట్రాన్సాక్షన్ బ్లాక్ చైన్లో ఎగ్జిక్యూట్ అయ్యేందుకు పీర్ టు పీర్ నెట్వర్క్ కదా, మరి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఆ మైనింగ్ ప్రాసెస్ ఇస్ నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్. దానికోసం లాట్ ఆఫ్ రిసోర్సెస్ ఆర్ రిక్వైర్డ్. సో దానికోసం ఖర్చు అయ్యే అమౌంట్ ఈస్ ద గ్యాస్. ఐ మీన్ లాట్ ఆఫ్ థింగ్స్. సో స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు, రైట్? బేసిక్లీ ఇక్కడ మీకు సర్వర్ క్లయింట్ ఆర్కిటెక్చర్ ఉండదు. you'll have to deploy your contracts to a blockchain. Now Ethereum is an example, right? ఆ విధంగా. సో లెట్స్ నాట్ గోయింగ్ టు టెక్నికాలిటీస్, బట్ ఇట్ ఈస్ నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్. దాట్స్ వన్ మోర్ రీజన్ వై ద హైప్ ఈస్ డౌన్. నౌ విత్ ఆల్ ఆఫ్ దిస్ సెడ్, మీరు 2024లో వెబ్3 ఆర్ ఈ బ్లాక్ చైన్ వైపు వెళ్ళాలా? ద పాయింట్ ఈజ్, స్టార్టప్ బబుల్ బర్స్ట్ అయినప్పుడు ఎవ్రీ టైమ్, రైట్? ఇండియాలో కూడా ఎడ్టెక్ బబుల్ బర్స్ట్ అయింది ఆఫ్టర్ కోవిడ్. ఎవ్రీ టైమ్ ఆఫ్టర్ అ బబుల్ ఈస్ బర్స్ట్, ఓన్లీ మంచి స్టార్టప్స్ మాత్రమే మిగులుతాయి. సో ఇప్పుడున్న స్టార్టప్స్ ఏవైతే ఇంకా కంటిన్యూ అవుతున్నాయో, దే ఆర్ ఆల్ డూయింగ్ సంథింగ్ బెటర్ దెన్ ది అదర్ స్టార్టప్స్, రైట్? సో మీకు అటువంటి స్టార్టప్స్లో ఇఫ్ యూ గెటింగ్ ఆపర్చునిటీస్, ఇట్స్ ఆసమ్. గ్రోత్ బాగుండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అగైన్ ఛాన్సెస్ అంటున్నాను బికాజ్ నథింగ్ ఈజ్ sure. Nobody is sure about what will gonna happen. In those lines, వెబ్3 ప్రామిస్ చేసింది ఏంటి, హైప్ ఏంటి, ఇప్పుడు పడిపోయిందా, ఉందా లేదా అంతా పక్కన పెడితే, బ్లాక్ చైన్ ఈజ్ అ గ్రేట్ టెక్నాలజీ. ప్రాబబ్లీ మనం ఇనీషియల్గా స్టార్ట్ చేసిన ఏదైతే ఐడియాలజీ ఉందో, ఏదైతే యూస్ కేస్ ఉందో, దట్ విల్ నాట్ బి ద యూస్ కేస్ ఇన్ 10 years. బట్ బ్లాక్ చైన్ ఈజ్ అ గ్రేట్ టెక్నాలజీ అండ్ బ్లాక్ చైన్ వుడ్ బీ in existence is what I feel. I personally feel blockchain will continue to grow. So blockchain నేర్చుకోవడంలో తప్పేం లేదు. ఇట్స్ అ గ్రేట్ టెక్నాలజీ. సో మీరు డెవలపర్స్ అయితే నేర్చుకుందాము అనుకుంటే నేర్చేసుకోండి. దట్ ఈస్ ఫర్ షూర్. 100%గా చెప్తున్నాను, నేర్చేసుకోండి. బట్ దాని వైపు కెరీర్ బిల్డ్ చేసుకోవాలా అంటే చెప్తున్నాను కదా, అటువంటి మంచి స్టార్టప్స్ దొరికితే గో అహెడ్, లేకపోతే ఎర్లీ స్టేజ్లో రిస్క్ చేయకండి, రైట్? ఐ మీన్ ఎర్లీ స్టేజ్ స్టార్టప్స్లో రిస్క్ చేయకండి. ఆల్సో రివార్డ్ ఎంత ఉంటుంది మీ రిస్క్కి అనేది చెప్పలేం. సో యాజ్ అ కెరియర్ కొంచెం రిస్కీయే. సో ప్రాబబ్లీ ఐ విల్ నాట్ రికమెండ్ దాట్. బట్ యాజ్ అ టెక్నాలజీ, నౌ టుడే ఇఫ్ ఐ వర్క్ యాజ్ అ ఫుల్ స్టాక్ ఇంజనీర్ యాజ్ మై కెరియర్, దాట్ డజంట్ మీన్ ఐ విల్ నాట్ లెర్న్ ఎనీథింగ్ ఎల్స్, రైట్? నేను జాబ్ చేసేది యాజ్ అ ఫుల్ స్టాక్ ఇంజనీర్, బట్ ఐ లెర్న్ అ లాట్ ఆఫ్ టెక్నాలజీస్. సో ఆన్ దోస్ లైన్స్ నేర్చుకుందాం అనుకుంటే నేర్చుకోండి, ఇట్స్ ఆసమ్. బట్ యాజ్ అ కెరియర్ కొంచెం రిస్కీయే, రైట్? ఐ స్పెసిఫిక్లీ ఫీల్ ఫ్యూచర్లో కమింగ్ 10-20 yearsలో బాగా గ్రో అయ్యే టెక్నాలజీస్ ఏంటి అంటే, మై ఒపీనియన్లో, అగైన్ కంప్లీట్లీ ఈ వీడియో మొత్తం కూడా నా ఒపీనియనే. సో నా ఒపీనియన్లో వన్ ఈజ్ ఏఐ అండి, రెండోదేమో క్వాంటమ్ కంప్యూటింగ్ అండి. ఐ ఫీల్ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్, మీరు చూడండి ఒకసారి, గూగుల్ క్వాంటమ్ కంప్యూటర్ గురించి మీకు ఆర్టికల్స్ ఉంటాయి. యూ విల్ బీ అమేజ్డ్ బై ద స్పీడ్ అండ్ అది ఏ కాంప్లెక్సిటీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలదు అనేది, రైట్? ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, రీడ్ అబౌట్ ఇట్. మీకు ఐబిఎం వాళ్ళ మంచి మంచి ఆర్టికల్స్ ఉంటాయి యాక్చువల్లీ. దే ఆల్సో హ్యావ్ ఐ థింక్ కోర్సెస్ అండ్ సార్ట్ ఆఫ్ థింగ్స్. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, రీడ్ అబౌట్ దాట్. ఐ ఫీల్ దీస్ టూ ఆర్ ది టెక్నాలజీస్ ఆఫ్ ద ఫ్యూచర్. Blockchain, I'm not sure. But I mean, Web3, I'm not sure. Blockchain is a great technology. Okay? I mean, see, Web3 అనేది ఒక కాన్సెప్ట్ అండి. Blockchain is a technology. Make sense? Great. Thank you very much. I hope వీడియో వల్ల మీకు ఎంతో కొంత ఇన్సైట్స్ లభించాయనుకుంటున్నాను. జై హింద్, జై భారత్.